రెండవ కొరింథీ 8వ అధ్యాయము 1 నుంచి 4 వచనం చదవండి, సరిపోతుంది. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఎలాగనగా వారు బహు శ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. చూడండి, ఇక్కడ అపోస్తులైన పౌలు గారు ఆయన కొరింథీ సంఘానికి చెప్తూ మాసిదోనియా సంఘములో జరిగిన పరిచర్య విషయంలో కొరింథీ సంఘానితో పంచుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన అక్కడ చూసిన వాళ్ళ యొక్క ఆ సంఘములోని వాళ్ళ యొక్క దాతృత్వము కానీ, వారి పరిచర్లో పాలు పంపులు పొందటం కానీ, దైవజనులకి అప్పగించుకునే విధానం బట్టి కానీ ఇవన్నీ చూసినప్పుడు నిజంగా పౌలు గారు ఎంతో సంతోషించి కొరింథీ సంఘానితో ఈ మాటలు చెప్తున్నాడు. నిజమే, ఈ మాటలు మాకెందుకు చెప్తున్నారండి? పరిచర్య చేయటం మాకు అలవదా? దాతృత్వంగా మేము పరిచర్లో పాలు పంపట్లేదా, మేము పొందట్లేదా అని ఏదేదో సంఘాన్ని గురించి చెప్తే మనకి మనస్పర్ధలు రావటం కారణం గ్యారంటీయే. మీ గురించి నేను చెప్పట్లేదు, కానీ మాసిదోనియా సంఘాన్ని గురించి కొరింథీ సంఘాన్ని చెప్తున్నాడు. ఈ మాటలు మాకెందుకంటే కొన్నిసార్లు మనలో కూడా మన మిస్టర్ పర్ఫెక్ట్లు ఎవరు లేవు కదా. ఏదో మనలో కొంచెం లోటుపాట్లు ఉంటాయి. మనిషి అన్నాక కొంచెం మనలో ఏదో ఒక బలహీనతలు ఉంటే, దైవజనులు పౌలు గారి యొక్క పరిచర్యలో ఆయన దగ్గర మధ్య ఏషియా అంతా ప్రాంతం అంతా కూడా పరిచర్య చేసి ఇలాంటి డక్కా మొక్కలు ఎన్నో తిని, ఎన్నో చోట్ల దెబ్బలు తిని, ఎన్నో చోట్ల అవమానాల గుండా వెళ్ళి, ఎన్నో చోట్ల కూడా దండలు కూడా వేయించుకుని అలాంటి ఎత్తు పల్లాల అనుభవంలో గుండా వెళ్ళిన దైవజనుడు అపోస్తులైన పౌలు గారు. మరి ఈ మాసిదోనియా సంఘాన్ని గురించి ఆయన తెలియచేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు అంటే, ఆయన ఇక్కడ గమనించినట్లయితే వాళ్ళలో కొంచెం ప్రత్యేకమైన విషయాలు ఏంటంటే, మొదటి నుంచి మనము 5 వచనాల్లో ఈ యొక్క గమనిస్తే వాళ్ళలో ఉన్న ఒక్కొక్క లక్షణము ఎలాగుంది అంటే, ఒక్కసారి మనం గమనిద్దాం. మళ్ళా చదువుతున్నాను ఒకసారి. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేస్తున్నాను. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనఃపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇదియుగాక మొదట ప్రభువుకును దేవుని చిత్తం వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి, ఇంతగా చేదురని మేమనుకొనలేదు. ఈ విధమైన పరిచర్యలో మాసిదోనియా సంఘం ఉందని నేనెక్కడ ఊహించలేదు. నిజమే. దీన్ని బట్టి మనం గమనించినట్లయితే 4 విషయాలుగా మీకు వాటిని గురించి చెప్తాను. ఎందుకంటే కొన్ని మనము దాన్ని అలా డివైడ్ చేయకపోతే మనకు కొన్నిసార్లు అర్థం కాదు. వారు మొదటగా వాళ్ళలో చూసింది ఏంటంటే, శ్రమల వలన పరీక్షింపబడగా అధికముగా సంతోషించిన సంఘము మాసిదోనియా సంఘము. ఎలాగంటారు? శ్రమల వలన పరీక్షింపబడగా సంతోషించిన సంఘం అంట. నిజమే. రెండోది, నిరుపేదలైనను, ఎలాంటి వాళ్ళు అంటున్నాడు? నిరుపేదలైనను వారి దాతృత్వము
సామర్థ్యము కంటే ఎక్కువగా ఇచ్చిన సంఘం అంటండి. మూడవది, పరిచర్యలో పాలు పంపుల కొరకు వేడుకున్న సంఘం అంటది. దేని కొరకు? పరిచర్య చేయటానికి. అయ్యా నన్ను ఈ పని చేయమంటారా, ఈ వారం నేను చేస్తాను, ఇలాగ ఖర్చు నేను ఇచ్చుకుంటాను అంటూ వేడుకున్న నాలుగవది, మొదట దేవునికి దైవజనులకు తమ్మును తామే అప్పగించుకున్న సంఘము. మొదట ఎవరికి? దేవునికి, ఆ తర్వాత దైవజనులకి అప్పగించుకున్న సంఘము. చూడండి, వీటిని గురించి కొంచెం మనం వివరణగా మనం వెళ్దాం. ఇంతకీ ఈ మాసిదోనియా సంఘం అనేది ఎక్కడుంది అని అనుకుంటే, అది మనకి పూర్వము ప్రాచీన గ్రీస్ అనే ఆ ప్రాంతంలో మనకు తెలుసు. గ్రీస్ అనే ఉత్తర ప్రాంతంలో ఉన్నది. అలాగే ఈ ఫిలిప్పి, థెసలోనికా, బెరయా ఈ పట్టణాల్లోని సంఘాలను కలిపి మాసిదోనియా సంఘముగా పిలువబడుతుందని చరిత్ర ప్రకారం చెప్తున్నారు. ఏ సంఘంలో? అక్కడ ఫిలిప్పి, థెసలోనికా, బెరయా ఈ యొక్క పట్టణాల్లోని సంఘాలను కలిపి మాసిదోనియా సంఘముగా పిలిచేవాళ్ళంట. ఎందుకంటే మరి అపోస్తులైన పౌలు గారు ఎక్కువగా మరి ఆ పట్టణాల్లో పరిచర్యలో నిజంగా వాళ్ళని విడిచి బయటికి రావడం ఆయనకి చాలా కష్టమైపోయింది. నిజమే. ఎందుకంటే చాలా దైవజను హత్తుకుని దైవజనుడితో కలిసి పరిచర్యలో పాలు పంపులు పొందిన సంఘం. సరే, మరి వీటన్నిటి గురించి మాకెందుకండి, ఎప్పుడో జరిగిపోయిన విషయాలేమో అనుకోవచ్చేమో, కానీ కొన్నిసార్లు మనం నేర్చుకోవాల్సినవి కూడా మనము కొన్ని ఉంటాయి. ఇక్కడ మొదటగా నేను చెప్పింది ఏంటంటే, వారు ఎవరు? శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిన సంఘం అంటది. ఎలాగంటండి? పరీక్షల వలన, ఎలాగూ శ్రమల వలన పరీక్షింపబడ్డారు. వేటితో పరీక్షింపబడ్డారంటే, శ్రమల వలన పరీక్షింపబడ్డారంటే ఏంటంటే, శ్రమ తర్వాత శ్రమ, సమస్య తర్వాత సమస్య, నిందల తర్వాత నిందలు, అవమానాల తర్వాత అవమానాలు, పోరాటాల తర్వాత అంటే దెబ్బ మీద దెబ్బ. ఇలాంటివన్నీ కూడా వచ్చినప్పుడు ఈ యొక్క శ్రమలలో ఏం చేశారంటే వాళ్ళని పరీక్షించారు. నిజమే. మన భక్తి అంతా కూడా కష్టాలు వచ్చినప్పుడే మన భక్తి ఏదో అర్థమవుతుంది. నిజమే. కొన్నిసార్లు మన జీవితాల్లో మనకి ఈ పోరాటాలు గుండా వెళుతున్నప్పుడే నిజమైన భక్తి ఏదో మనకు తెలుస్తుంది. కొన్నిసార్లు సామాన్యంగా మనుషులు ఎలా ఉంటుందంటే, మనకు మేలు చేస్తేనే దేవుడు మంచివాడు, కష్టాలు వస్తే అసలు మా దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనుకుంటూ సామాన్యంగా మనుషులు మాట్లాడే విధానం ఉంటూ ఉంటుంది. కానీ ఈ కొరింథీలో అక్కడ సాక్ష్యాలు వింటంటే, మాకు దేవుడు మాకు మంచి ఉద్యోగం ఇచ్చాడని సాక్ష్యం చెప్తున్నారు వాళ్ళు, మాకు పంటలు బాగా పండినని సాక్ష్యాలు చెప్తున్నారు, అట్లాగే మా యొక్క వాహనం కొనుక్కున్నామండి, మంచి ఇల్లు కొనుక్కున్నామండి, దేవుడు ఎంతగానో మమ్మల్ని దీవించాడని కొరింథీలో సాక్ష్యాలు వింటంటే, ఈయనకి ఫలానా ఎక్కడ మాసిదోనియా సంఘంలో సాక్ష్యాలు గుర్తొచ్చినాయి. వాళ్ళ సాక్ష్యాలు ఎట్ట ఉన్నాయి? అక్కడ ఉన్న సాక్ష్యాలు వింటంటే కొన్నిసార్లు ఆయన మర్చిపోతున్నాడు. మాకు ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని కొరకు నిలబడటానికి మాకు సహాయం చేశాడు అంటూ సాక్ష్యం చెప్తున్నారు. యాక్సిడెంట్ అయిపోయినా, కాలు తీసేసినా దేవుని మందిరకు రావడానికి దేవుడు నాకు కృప చూపించాడు, దేవుని స్తోత్రం అంటుంటే, అరే ఏంటి సాక్ష్యాలు? సామాన్యంగా సాక్ష్యాలు అంటే ఎలా ఉంటాయి? నన్ను యాక్సిడెంట్ ఇచ్చి దేవుడు తప్పించాడు, ఏ ప్రమాదం జరగకుండా తన దూతలను మనకి కావలిగా ఉంచాడని సాక్ష్యం చెప్తే ఆహా ఓహో అనుకుంటాడు. వాళ్ళ సాక్ష్యాలు అట్లా లేవండి. వాళ్ళకున్న సమస్యలలో కూడా నిలబడటానికి నిజమే దేవుని కొరకు చిత్రహింసలు పడుతున్నా, ఈ రోజునున్న వాతావరణం కానీ ఈ రోజునున్న పరిస్థితులు కానీ ఎలా ఉన్నాయంటే, దేవుని కొరకు పరిచర్య కొరకు వెళతంటే హేళనగా మాట్లాడుతున్న దినాలు, ఇష్టానుసారంగా బూతులు తిడుతూ ఉన్న దినాలు చూస్తున్నాం ఈ రోజున మనం. నిజమేనండి. ఈ రోజున ఉన్న పరిస్థితులను బట్టి మనము
ఏదో మేలు చేసినప్పుడు సాక్ష్యం చెప్పడం కాదు, కానీ ప్రతి విషయమందును అని అన్నాడు పౌలు గారు. ఏమన్నాడు? అంటే ఏంటి? కష్టం వచ్చినా సంతోషం వచ్చినా ప్రతి విషయమందు కూడా కృతజ్ఞతాస్తుతులు మనము దేవునికి మనము విన్నపంలో ఏం చేయాలి? మనకి తెలియచేయాలి. అంటే ఒక నష్టం వచ్చినా ప్రభానికి వందనాలు అలా నువ్వు మాట్లాడేవనుకో, సాతాను గాడికి ఒళ్ళు మండిపోద్ది. అసలు ఇన్ని బాధలు పెడుతున్నా వీళ్ళకి, ఇన్ని కష్టాలు పెడుతున్నా, వీళ్ళు చర్చి మాంతలేదు, దేవుని ఆరాధిస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు, వీడికి దండం అని వెళ్ళిపోతాడు. నువ్వు గనక పీక్కుని గింజుకుని ఏదైనా ఒక చిన్న బాధ రాగానే, అమ్మ ఏ దేవుడమ్మా, ఏ లోకం అమ్మ, మా చర్చికి వెళ్తున్నాం కానీ మాకేమీ కలిసి రావట్లేదు అని గనక నువ్వు ఏమన్నా కొంచెం వెనక్కి రాగేవనుకో, ఇక నిన్ను ఆడుకుంటాడు, మామూలుగా ఆడుకోడు. అందుకని నీ యొక్క హృదయంలో ఎలా ఉండాలంటే, ఇప్పుడు ఒక శ్రమ వచ్చినా, ఒక మేలు జరిగినా జరగకపోయినా ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలంటే, దేవునికి ఏం చేయాలి? మనము కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. నిజమేనండి. ఎందుకంటే 1 పేతురు పత్రిక ఒక్కసారి తీయని మీరు, 4వ అధ్యాయము 1వ వచనం చదువు. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వారు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాషులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపంతో జోలి ఇక నేమియూ లేకయుండును. చాలు తల్లి. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే పేతురు గారంటే యేసు ప్రభు కొంచెం దగ్గరగా ఉన్న ఆయన ఈ మాటలు చెప్తున్నాడు. ఏమన్నాడు? క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి అంటున్నాడు. సామాన్యంగా తల్లిదండ్రుల ఉద్దేశం ఎట్లుంటుందంటే, మేము బాధలు పడ్డాం కాబట్టి మా పిల్లలు బాధలు పడకూడదు, మేమేదో పేడ అడుక్కున్న ఇళ్లలో ఎట్టకొట్ట బతికాం కానీ మా పిల్లలు మాత్రం పాలరాయితో ఉండాలా. అలాగే మేము గాలి ఆడి ఆడక రాత్రులు లేచి ఇసురుకుంటా మేము ఇన్ని తిప్పలు పడ్డాం, కానీ మా పిల్లలకి అవసరమైతే ఇన్వర్టర్ పెట్టుకోవాలా, ఎండలో ఉండలేకపోతే చెమటలు పట్టేస్తాయి, మా మనవడ కోసం ఏసీ నేను. సామాన్యంగా తల్లిదండ్రుల మనసు ఎట్లుంటుందంటే, వీళ్ళు ఎన్ని బాధలు పడినా, ఎన్ని కష్టాలు అనిపించినా మా పిల్లోడు అస్సలకి ఆడు చెమట పట్టకూడదు అన్నట్టుగా మనం తెగ ఫీల్ అయిపోయి ఆడిని సోమరుని చేస్తున్నాం మనం. అందుకనే ఆడికి బండి నేర్పాలన్నా అమ్మమ్మమ్మ పడిపోతావేమరా, వద్దురా అంట. ఆడికి వయసు వచ్చినోడికి బండి నేర్చుకోవాలి, పడితే కానీ 2-3 సార్లు పడితే కానీ ఆడికి అర్థం అవుద్ది. ఓహో ఎట్టయితే పడిపోతాను కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలని బండి ఆడు నేర్చుకుంటాడు. ఆడు బండి ఎక్కంగానే నువ్వు బీపీ వచ్చి డామ్మని కింద పడిపోతే ఇంకా ఆడే నేర్చుకుంటాడు. అంటే వాడికి నేర్పాలి, కష్టంలో కూడా ఉండటం, వాడికి తట్టుకునే శక్తి వాడికి రావాలి. ఎండలో మనం పని చేసాం కాబట్టి మనము ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని తట్టుకునే సూర్యరశ్మి ఇవన్నీ కూడా మనము మంచిది ఆరోగ్యానికి కూడా. ఇవాళ పిల్లలు కూసేపు ఎండలో నిలబడలేక బాయిలేరు కోళ్ళలాగా అంట డ్రింకులమ్మా. అరే వాళ్ళ శాలల్లోకి వెళ్తే చూడండి, వాళ్ళ అరగంట పని చేశారో లేదో థమ్సప్ తీసురా. ఈ రోజున చాలామంది పని చేయలేని పరిస్థితులు ఉన్నారు. కానీ పేతురు గారు ఇక్కడ ఏం చెప్తున్నారు? క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనక మీరును అట్టి మనస్సును ఏం చేయమన్నాడు? ఆయుధముగా ధరించుకోండి అంటున్నాడు. అంటే ఆయుధం అంటే ఏంటి చెప్పండి? ఒక కత్తి అనుకోండి. ఇక యుద్ధానికి వెళ్ళేటప్పుడు కత్తి ఎలా ఉంటుందో అలాగే కష్టపడినప్పుడు నువ్వు ఏ పరిస్థితులైనా సరే ముందుకు వెళ్ళిపోతావు. నిజమే. పరిచర్యలో ఎక్కడికి వెళ్ళినా కొన్నిసార్లు సౌకర్యాలు ఉండవు, కొన్నిసార్లు ఫ్యాన్లు ఉండవు. మొన్న ఒక తల్లి అయితే పైన ఫ్యాన్ మీద రాసేసి దాని కనెక్షనే ఇవ్వలేదంట. దేవుని పరిచర్య కోసం ఫ్యాన్ ఇచ్చిన వాళ్ళు దాని కనెక్షన్ ఇవ్వకపోతే ఎట్లుంటుందండి? బాగా తిరుగుతాకైనా ఫ్యాన్ పెట్టుకున్నది, లేకపోతే దాన్ని వెనక చూసుకుంటాక వెనక పనిచేయది, ఏదో చక్కది పెట్టేస్తే పోయిదిగా.
ఏమంటే పరిచర్యలో మనం ఎప్పుడూ కూడా మనల్ని మనం చూపించుకునేవారుగా ఉండకూడదు. పాస్టర్ గారు పిలిచి అన్నాడు, అమ్మా దయచేసి ఒకసారి వస్తే మీకోసం ప్రార్థన చేస్తానమ్మా, మీకు ఒక పట్టు చీర కొనిద్దాం అనుకున్నానమ్మా అన్నంట. ఏం చీర? పట్టు చీర కొనిద్దాం అనుకున్నానంట. అయ్యగారు మీకు ఎంత గొప్ప మనసు వచ్చిందయ్యా. మా పాస్టర్ గారు ఎప్పుడైనా నేను ఫ్యాన్లు ఇన్ని కొనిచ్చినా ఏ రోజు కూడా నాకు రైకు మొక్క కూడా పెట్టలేదు. మీరు ఎంత మంచివాళ్ళు పాస్టర్ గారు అందంట. మంచిదాన్ని అమ్మా, నీకు చేరేస్తా కానీ పట్టు చేరేస్తా కానీ నేను ఒక పని చెప్తాను, చేస్తావా అన్నంట. నీ యొక్క పట్టు చీర మీద నేను ఒక పేరు రాసుకుంటా. ఏం పేరు? గంటా శామ్యూల్ సుకుమార్ అని పేరు రాసుకుంటాను. ఈ పేరు నువ్వు ఇక పెళ్ళికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏం చేయాలి? నువ్వు ఈ పేరు ఇచ్చుకుని అట్టయితే అట్టయ్య గారు చీర ఇచ్చినప్పుడు, ఉచితంగా చీర ఇచ్చినప్పుడు మరి పేరు తగిలించుకుంటా నీకు బాధ ఏంటమ్మా అన్నా. అట్టయితే అట్టాగే, ఏదో కృతజ్ఞతగా మేము థ్యాంక్స్ చెప్పుకుంటాం కదా అన్న. మరి ఫ్యాన్ సంగతి ఏంటి? తిరగటానికి కాదు అది. వాక్యం ఏం చెప్తుందంటే కుడి చేత్తో ఇచ్చింది ఎడమ చేతి కూడా తెలియకూడదు. ఈ రోజున పరిచర్యలో మనల్ని మనం కనబరుచుకునే వారిగా మనం ఉండకూడదంట. కానీ ఈ మాసిదోనియ సంఘం ఎలాంటిదంటే శ్రమలలో పరీక్షింపబడగా సంతోషముగా అధికముగా సంతోషించిన సంఘం అంటూ అక్కడ పౌలు గారు చెప్తున్నాడు నా మాటలు. అక్కడ నిజమే. అందుకనే ఇంకొక చోట రాయబడిన మాట కూడా చూపిస్తాం మీకు. 1 పేతురు 4:12-13 కూడా చదవండి. ప్రియులారా మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించు. క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా మీరు సంతోషించండి. నిజమే. అందుకనే శిష్యులందరినీ కూడా ఒకరోజు యేసుప్రభు కొండ మీద తీసుకెళ్ళి వారితో చక్కగా వారితో మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, మత్తయి సువార్తలో 5:11-12 అన్నాడు. అక్కడ ఏమనంటే, నా నిమిత్తము జనులు గనక మిమ్మల్ని నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఏం చేయమన్నాడు? నిందలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు సంతోషించండి, ఆనందించండి. లోకమందు మీ ఫలము అధికమగును. అదండి. ఎప్పుడంటండి? క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు పరలోకమందు. దేవుని కొరకు నువ్వు ఎప్పుడైతే ఈ లోకంలో నిందలు శ్రమలు నువ్వు అనుభవిస్తావో, దేవుడు మన కొరకు రేపు ఆయన సిద్ధపరిచిన జీతము అది నువ్వు ఊహించలే కొన్నిసార్లు. నిజమేనండి. దేవుని కొరకు నువ్వు కొన్నిసార్లు నిలబడినప్పుడు దేవుడిచ్చే బహుమానము అది కొన్నిసార్లు నీ ఊహకు అందదండి. అవునండి. యాకోబు పత్రికలో కూడా చూద్దాం ఒక్కసారి. 5:13 చదువునాను. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఏం చేయాలంటే ప్రార్థన. అసలు ప్రార్థన వస్తుందంటారా? ఇంకా ఎవరికైనా సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. ఏం చేయాలంటే అతను కీర్తనలు పాడాను. అట్టయితే బాగానే సంతోషంగా పాటలు పాడతాం. కానీ ఎవరికైనా శ్రమ సంభవిస్తే ఏం చేయాలంట? ప్రార్థన. ఏం దేవుడమ్మా, ఏం లోకమమ్మా, మాకే ఇన్ని బాధలు వచ్చినాయి అమ్మ అనుకుంటూ కొన్నిసార్లు మనుషులుగా వాళ్ళు కుంగిపోతూ ఉంటారు, సామాన్యంగా మనుషులు. కానీ ఇక్కడ మనం గమనిస్తున్నట్టు మీలో ఎవరికైనా శ్రమ కలిగితా. మరి పౌలు శీలలు చెరసాలు ఏం చేశారు చెప్పండి? వాళ్ళకి పౌలు శీలలు వాళ్ళని ఒక దురాత్మ వెళ్ళగొట్టిన తర్వాత, ఆ పూతోనన్న దయ్యం వెళ్ళగొట్టిన తర్వాత వాళ్ళని గ్రామ సావిళ్ళు తీసుకెళ్ళి వాళ్ళని ఏం చేశారు? అపోస్తలుల కార్యం 16 అధ్యాయంలోకి వచ్చాడు. మీరు
23 నుంచి చదువు 25 దాకా ఒకసారి అక్కడ. వారు చాలా దెబ్బలు కొట్టి ఆ. వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవలనని ఆ. చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. ఆ. అతడు ఆ. అట్టి ఆజ్ఞని పొంది వారి లోపల చెరసాలలోనికి త్రోసి ఆ. వారి కాళ్ళకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ చూసారా, మధ్యరాత్రి వేళ పౌలును శీలయు ఏం చేశారంటే, పౌలు శీల దేవునికి ప్రార్థించుచు దేవునికి ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుచూ నుండి కీర్తనలు పాడుతూ ఉన్నారు. అప్పుడు జరిగింది ఏంటి తెలుసా, అందరి బంధకాలు విడిపోయినాయంట, చెరసాల పునాదులు కూడా భూకంపం వల్ల కదిలిపోయినాయంట. అంటే చూడండి, మధ్యరాత్రి లేచి వాళ్ళు ఏం చేస్తారంటే దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని గణపరుస్తూ ప్రార్థన చేస్తూ ఆరాధిస్తున్నారండి వాళ్ళు. నిజమేనండి. ఒకవేళ నీ జీవితంలో గనక నీ మీద ఎవడైనా అన్యాయంగా ఒక దొంగ కేసో లేదంటే ఇంకో కేసో పెట్టానుకో, దేవుని స్తోత్రం అని నువ్వు అనగలుగుతావా? అసలు నువ్వు చేయకోకుండానే నువ్వు చేసావని నీ మీద పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి కేసులు పెడితే ఈ రోజున ఉన్న పరిస్థితులు కూడా అలాగే ఉంటున్నాయి. శ్రమ వచ్చినప్పుడు ఎవరైనా మనము దేవుని ప్రార్థన చేయగలుగుతున్నామా? నీ మీద ఒక నింద వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు కన్నీటితో దేవుని ఆరాధించగలుగుతున్నావా? కానీ పౌలు శీల చెరసాల ఏం చేశారంటే వాళ్ళు దేవుని వాళ్ళు స్తుతించారంటే, దేవుని ఆరాధిస్తున్నారంట, దేవుని గణపరుస్తున్నారంట. నిజమే. మన ఆత్మీయ యాత్రలో వెళుతున్నప్పుడు కొన్నిసార్లు మనకు కూడా కొన్ని పోరాటాలు గుండా మనం కూడా వెళ్ళాలి. మన భక్తి అంతా ఎప్పుడు తెలుస్తుందంటే, నీకు నిజంగా కష్టాలు వచ్చినప్పుడు, నీకు కొన్నిసార్లు నిందలు నీ మీద వచ్చినప్పుడు మన భక్తి ఏదో మనకు బయటపడద్దు. నిజమే. అన్ని మేలు చేస్తున్నప్పుడు మన భక్తి రాదు. కానీ కొన్నిసార్లు మనకి వ్యతిరేకంగా కానీ కొన్నిసార్లు అన్నీ కూడా ఎదురొచ్చినప్పుడే కొన్నిసార్లు మనం ఎంతవరకు నిలబడుతున్నాం అనేది మనకు అర్థమవుతుంది. కానీ ఈ మాసిదోని సంఘం ఎలా ఉందంట, శ్రమలలో పరీక్షింపబడగా సంతోషముతో మరి స్తుతించిన సంఘముగా ఉందంటండి. నిజమేనండి. కొన్నిసార్లు మనుషులుగా మనమైతే దేవుడు మాకు అన్యాయం చేశాడండి, దేవుడు మాకు ప్రార్థనకు వచ్చాం కానీ మాకేం కలిసి రాలేదు అన్నట్టుగా మాట్లాడతాం. కానీ ఒకటి, నీకు ఏ సమస్య వచ్చినా నువ్వు చేయవలసినది తెలుసా, మొదట దేవుని మనం ఏం చేయాలి? అందుకని ప్రతి విషయమందు కూడా కృతజ్ఞతాస్తుతులు మనం ఏం చేయాలి? తెలియచేయాలి. అవునండి. నీ యొక్క ప్రతి పరిస్థితుల్లో కూడా మనం చేయవలసింది ఏంటంటే, దేవుని మనము స్తుతించి దేవుని ఎప్పుడైతే ఆరాధిస్తున్నామో అపవాది అన్నవాడు నీ మీద మళ్ళీ దాడి చేయలేడు. నీ శ్రమలలో పాలందుటయేనా దర్శనమాయనే, నాతను వందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే. నీ శ్రమలలో పాలందుటయేనా దర్శనమాయనే, నాతను వందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యమో, ఏమని వివరింతునో, ఏమని వివరింతునో. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యమో, ఏమని వివరింతునో, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తమోచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. నీ అనాది ప్రణాళికలో
హర్షించెను నా హృదయ సీమా. నీకొచ్చిన శ్రమలలో కూడా ఏం చేయ తెలుసా? దేవుణ్ణి స్తుతించాలి. అవును, మన మధ్య మన దేశంలోనే గొప్ప పరిచర్య జరిగించిన గ్రాహం స్టెయిన్స్ గారు మీకు తెలుసు. ఆయన ఒరిస్సా అడవుల్లో ఆయన కుష్టి వ్యాధి వచ్చిన వాళ్ళకు కూడా చాలా ప్రేమతో వారికి పరిచర్య జరిగించారు. సామాన్యంగా వాళ్ళకి దూరంగా ఉంటారు ఎవరైనా సరే, ఆ వ్యాధి ఎక్కడ కొంచెం అంటుకుంటుందో అంటూ అలాంటి వాళ్ళని కొంచెం సమాజానికి దూరంగా కూడా ఉంటూ వాళ్ళు చాలా కృంగిపోతూ ఉంటారు. అలాంటి మనుషుల మధ్యలో దేవుని ప్రేమను బట్టి మరి గ్రాహం స్టెయిన్స్ గారు తన 2 పిల్లలు వాళ్ళు చక్కగా తండ్రితో కలిసి పరిచర్లో పాలు పంపులు పొందుతూ అక్కడ ఉంటున్న సమయంలో కొంతమంది మరి మత ఛాందస్సులు అనుకోవాలో లేక ఉగ్రవాదులు అనుకోవాలో కానీ వాళ్ళు నిజంగా వాళ్ళని నిర్దాక్షిణ్యంగా పాపం కారులో పడుకుంటే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా వాళ్ళని చంపేసి వాళ్ళని నొప్పెట్టేసి ఆ జీబు కూడా కాల్చి పారేశారు. నిజంగా అలాంటి సిట్యువేషన్లో పిల్లల యొక్క వేదన వాళ్ళకి అన్నీ చూస్తున్నప్పుడు కొన్నిసార్లు ప్రపంచమే కొన్నిసార్లు ఇలాంటి జాలి లేని మనుషులు ఉన్నారంటే, చిన్నపిల్లని కూడా చూడకోకుండా ఇలాంటి వారి మధ్య పరిచర్య చేస్తూ క్రీస్తు ప్రేమను ప్రకటిస్తున్న నిజంగా ఇలాంటి వారిని వీళ్ళకి చంపడానికి ఎలా చేతులు వచ్చినాయి? దేవుని వాక్యం ఒకవేళ వినటం ఇష్టం లేకపోతే వాళ్ళు దూరంగా ఉండని. కానీ మనుషుల్లో కొంతమంది ఎలాంటి ఉగ్రవాదుగా తయారవుతున్నట్టుగా దేవుని ప్రేమను ప్రకటిస్తున్నా కూడా అది ఓర్చుకోలేని సాతాను బుద్ధి వాళ్ళలో మూర్ఖత్వాన్ని తీసుకొచ్చి చిన్న పిల్లని జాలి దయ లేకోకుండా సామాన్యంగా ఇతర దేశంలో వచ్చినప్పుడు పరదేశిని మనం గౌరవించడం అది మన సాంప్రదాయం చక్క. కానీ మనం చేయలేని పని వాళ్ళు చేస్తున్నారే అని కనీసం ఆ సెన్స్ కూడా లేకోకుండా వాళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపేసినప్పుడు తన భార్య నిజంగా నేను వాళ్ళని క్షమిస్తున్నాను అంటూ తన స్టేట్మెంట్ ఇచ్చిందండి. అంటే కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది, ప్రభా నీ ప్రేమ అది మనం నిజంగా ఊహకందు. అంటే చూడండి, కుటుంబంతో చక్కగా దేవుని పరిచర్యకు వచ్చిన సంతోషంగా ఉన్న దేవుని పరిచర్యలో మేము ఇలా ముందుకు సాగుతున్నాం, దేవుడు మమ్మల్ని ఇలా వాడుకుంటున్నాడని సంతోషిస్తున్న నా కుటుంబంలో శ్రమలు పరీక్షగా వచ్చినాయి. శ్రమలు ఏమొచ్చినాయి? పరీక్షగా వచ్చినాయి అండి. కొన్నిసార్లు మంచి పోతున్నా చెడు ఎదురు వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు నిజమే, ఈ రోజున దేవుని యొక్క ప్రేమను బట్టి కూడా అనేక ప్రాంతాల్లో కూడా దేవుని యొక్క పరిచర్య జరిగిస్తున్న ఎంతోమంది మిషనరీస్ వచ్చి మన మధ్య హాస్టల్స్ పెట్టి వాళ్ళకి స్కూల్స్ ఇచ్చి వాళ్ళకి చక్కగా విద్యాబుద్ధులు నేర్పించి దేవుని ప్రేమను కూడా చెప్తుంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఈ రోజున రకరకాలుగా మాట్లాడుతూ, నిజమే పూర్వం అందరం కూడా మిషనరీ స్కూల్లో చదువుకున్న వాళ్ళ పెద్దవాళ్ళు చాలామంది కూడా ఆ మిషనరీ స్కూల్లో దేవుని ప్రేమను బట్టి వాళ్ళకి కొన్నిసార్లు ఆహారం లేని వారికి ఆహారం ఇస్తూ వాళ్ళకి అన్ని విషయాల్లో కూడా దేవుని ప్రేమను ప్రకటిస్తూ వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళ ప్రయోజకులకు చేసిన వారిని ఈ రోజున మనుషులు హేళనగా మాట్లాడతాం, తేలిగ్గా మాట్లాడతాం. నిజమేనండి. కొన్నిసార్లు నిజంగా ఉన్న సిట్యువేషన్లో అప్పుడు ఎలా ఉన్నాయి అంటే మనకు తెలుసు, సిఎంసి రాయవెల్లూరు హాస్పిటల్లో కూడా ఆ నాన్నగారు డాక్టర్గా పాపం ఆయన వచ్చి కాన్పు చేసే టైంలో పాపం ఆడపిల్లలో వాళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆయన డాక్టర్ గారుగా కానుపు చేద్దామంటే ముస్లిం సహోదరులు కొంతమంది వచ్చి, నువ్వు పురుషుడు అయ్యి ఉండి నువ్వు ఎలా కానుపు చేస్తావు, నువ్వు కానుపు చేయటానికి వీల్లేదు అని, వాళ్ళు చనిపోయినా పర్వాలేదు కానీ నువ్వు మాత్రం కానుపు చేయటానికి వీల్లేదని అంటే ఆయన ఏమీ చేయలేక పాపం బాధపడతాను అలాగే ఉండిపోయాడు. అలాగూ కొంతమంది స్త్రీలు ప్రసవించలేక నొప్పులు తట్టుకోలేక చచ్చిపోయిన వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ కుమార్తెకి పాపం చాలా బాధేసి, అయ్యో ఈ దేశానికి లేడీ డాక్టర్స్ కూడా అవసరం అన్నమాట, ఇలాంటి పరిస్థితులు చాలామంది చనిపోతున్నారు అని చెప్పి తను కూడా వైద్య వృత్తి చేసి
మరి మన దేశానికి వచ్చి మరి వీళ్ళకి చాలా తక్కువ ఖర్చుతో వీళ్ళకి మంచి వైద్యం అందించాలన్న ఆశతోటి ఆ రాయవెల్లూరు అనే ప్రాంతంలో మనకి సిఎంసి హాస్పిటల్ అనేది ప్రారంభించినట్లుగా మనకి చరిత్రను బట్టి మనకు తెలుస్తూ ఉంటుంది. ఇప్పటికీ ఉంది అది. చాలామంది కూడా మనకి తేడా వస్తే అక్కడికే వెళతారు, ఇక ఫైనల్ స్టేజ్ అన్నట్టుగా. చూడండి, ఒకటి ఎన్నో పరిస్థితులు గుండా మన దేశంలో వ్యతిరేకత ఉన్నప్పుడు కూడా ఒకటి క్రీస్తు ప్రేమను బట్టి వాళ్ళు ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, అవునండి, విలియం కేరీ గారు కూడా అంతే కదా, మన దేశానికి వచ్చి ఎన్ని బాధలు పడ్డాడు ఆయన. మన కొరకు ఆయన చక్కగా బైబిల్ తర్జుమా చేసి మనకు ఒక ప్రింటింగ్ ప్రెస్ కనుక్కొని ఇవన్నీ కూడా మనకి ఈరోజు వచ్చిందంటే మరి వారి యొక్క మరి నిజంగా దేవుని ప్రేమే, వాడిలో ఉన్న దేవుని ప్రేమే. ఎవరు ఒకరి గురించి ఒకరు ఎవరు పట్టించుకుంటారు ఈ రోజుల్లో చెప్పండి. మరి వాళ్ళు అన్నీ కూడా నష్టపోయారు. కుమారుడు చనిపోయాడు, ప్రింటింగ్ ప్రెస్ కాలిపోయినా, కొన్నిసార్లు ఎన్ని రకాలైన సమస్యలు ఇచ్చినా, భార్య పిచ్చిదైపోయినా దేవుని పరిచయం వాళ్ళు విడిచిపెట్టారా? దేవుని ఏ యుద్ధ కొరకైతే పంపించారో ప్రభు చెప్పారు, సరా నాగట మీద చేయి వేసి వెనుక తట్టు చూచువాడు నాకు పాత్రుడు కాడు. దేవుని కొరకు మనము ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా మనం వెనక్కి తిరిగే వారికి ఉండకూడదు. నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్ అంతే. ఎప్పుడు కూడా మళ్ళీ మనం వెనక్కి తిరిగి చూడకూడదండి. దేవుని కొరకు మనము ఆయన పిలిచిన పిలుపుకు మనం ఎప్పుడు కూడా విధేయత చూపిస్తే అది ముందు నీకు ఎర్ర సముద్రం ఉన్నా, అది ఎరికో గోళ్ళున్నా దేవుడు దాన్ని చదును భూమిగా దాన్ని చేయగలిగింది దేవుడండి ఆయన. నీ ముందు శ్రమ వచ్చినప్పుడు నేను జయించలేనేమో అని నువ్వు అనుకోవచ్చేమో, కానీ నీకు కష్టమేమో, కానీ అది నిన్ను ప్రేమించిన యేసయ్యకి అది కష్టమో కాదండి. ఎందుకంటే మన పక్షాన ఉన్నవాడు ఆయన గొప్పవాడు.